ఫ్రెంచ్ కిస్ కథ ఆధారంగా రచయిత దివాకర్ బాబు గారు అల్లినటువంటి అచ్చ తెలుగు కథతో దర్శకులు కోడి రామకృష్ణ గారు రూపొందించిన చిత్రం ఎస్ గోపాల్ రెడ్డి గారి సమర్పణలో డాక్టర్ కెఎల్ నారాయణ గారు నిర్మించిన శ్రీ దుర్గా ఆర్ట్స్ దొంగాట. జగపతి బాబు, సురేష్, సౌందర్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ దొంగాటకు పతాక సన్నివేశంలో కనిపించి ఒక అందమైన పాటని వినిపించి నటులుగా సెహబాష్ అనిపించుకున్నారు కోడి రామకృష్ణ గారు. మా ఇంటికి రండి చిత్రంలో కూడా సుహాసినితో నటించారు. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినా రామకృష్ణ గారు తాను రూపొందించినటువంటి చిత్రాల్లో అడపాదడపా నటిస్తూనే వచ్చారు. ఆ కోవలో ఆయన జస్ట్ ఒక గెస్ట్ గా కనిపించిన చిత్రమే ఈ దొంగాట. ఆ చిత్రం కోసం రమణీ భరద్వాజ్ గారి దర్శకత్వంలో సిరివెన్నెల గారు రాయగా కోడి రామకృష్ణ గారి కోసం బాలు గారు పాడిన ఈ పాట ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు శ్రీరామ్. అటా ఎటా మరి నువ్వు కోరే దారి ఆగలేవు సాగలేవు ఓ బాటసారి. స్వప్నాల వెంట స్వర్గాల వేట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కలతీరితే కరిగేను ఈ దొంగాట. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా, హృదయానికి వేస్తారు గంత. నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత, మనసేమో అటు చూడదంట. ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం, అది నాలుగు స్తంభాలాట. మును ముందే రాసుంది రానున్న గమ్యం, కనిపిస్తే ఏముంది వింత. మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేది బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కలతీరితే కరిగేను ఈ దొంగాట. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. ప్రతివారు ఏదో ఒకనాడు ఆడాలి మాయజూదం. గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు, ఊహలతో వెయ్యాలి పందెం. వరమేదో పొందామనుకున్నవారు పోయింది పోల్చలేరు, పోగొట్టుకున్నామనుకున్నవారు పొందింది చూడలేరు. విధి ఆడిన దొంగాటలో ఫలితాలు తెచ్చేదెవరు. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట
ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట.